ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ నుండి పచ్చాల నడకడకు ఆర్ఎన్బి రోడ్డు సింగిల్ దాన్ని డబుల్ లేన్గా శాంక్షన్ చేసినటువంటి అప్పటి రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టరు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే దానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో ఈ తోకు సంబంధించిన రైతులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. సుమారు 5,88,00,000తోటి ఈ రోడ్డును శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎస్డిఎఫ్ ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ప్రశాంత్ రెడ్డి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఎస్డిఎఫ్ నిధులను అన్నీ కూడా క్యాన్సిల్ చేసిరు. ఎందుకంటే ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం 2% ఓట్లతోటే. ఈ రోడ్డు మీద టీఆర్ఎస్ పార్టీలో నడరు, అన్ని పార్టీలు కూడా నడుస్తారు. కాబట్టి ఇక ముందు కూడా నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గతంలో శాంక్షన్ చేసినటువంటి పనులన్నీ కూడా చేపించాలని చెప్పి కోరినారు ప్రశాంత్ రెడ్డిని. కానీ మేమేమంటున్నామంటే, ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఏదైతే మోర్తట్లో నాక్ సెంటర్ కావచ్చు 5 కోట్ల రూపాయలతోటి, మళ్ళీ అలాగే కోట్లాది రూపాయలతో రోడ్లు కావచ్చు, కుల సంఘాల భవనాలు కావచ్చు, ఇట్లా అన్ని కూడా ఎస్డిఎఫ్లో తీసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేయడం జరిగింది. అట్లా కాకుండా అవి మీరు ఇక్కడ లోకల్ నాయకులను ఏం కోరుతున్నారంటే, మీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర మెప్పించి ఏదైతే ప్రశాంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి పనులన్నిటి కూడా శాంక్షన్ తీసుకొస్తే మీకు పేరు ఉంటుంది, మాకు పేరు ఉంటుంది అని చెప్పి తెలియస్తున్నాం. ఇక ముందు కూడా మీరు మాట్లాడేటప్పుడు అన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇంత ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసారు. ఈ గత 18 నెలలుగా ఈ నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. మేము గత ప్రభుత్వం చేసిన పనులకు మీరు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు, మీరు కొట్టూరు కొబ్బరికాయలు కూడా, కానీ మేము చేసిన పనులు మీరు చేసినారని చెప్పి చెప్పుకోవడం, మీరు శంకుస్థాపన ఏం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.